హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మరొకసారి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని కేరింగ్ తీసుకోవడం కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొస్తాయని చెప్పేసి షేరింగ్ చేస్తున్నా. ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో చూడండి, మన శరీరంలో అనగా ఎక్కువ మన హెడ్ పార్ట్ కానీ తీసుకుంటే బ్రెయిన్కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. మనం చదువుకునే సైన్స్లో కానీ ఎక్కువ కూడా దీని గురించి మాట్లాడకుండా జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 2 విషయాలు విన్న తర్వాత బ్రెయిన్కు కూడా ఇంకా ఇంత క్యాపబిలిటీ ఉంటుందా అన్న విషయాన్ని కూడా మీకు అర్థమవుతుంది. ఒక్క విషయాన్ని చెప్తాను. మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ లేదా నెర్వ్ సెల్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఇంకొక న్యూరాన్తో ఇలా కనెక్ట్ అయ్యి ఒకదానితో ఇంకొకటి కనెక్ట్ అయ్యి ఇంకొక దానితో ఆల్రెడీ బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి అంటే కనుక ఈ బిలియన్ న్యూరాన్స్ ఇంకొక దానితో అలా కనెక్ట్ అయ్యి వన్ బై ట్రిలియన్స్ ఆఫ్ కనెక్షన్ని ఫార్మ్ అవుతాయి. అక్కడ ఆల్రెడీ బిలియన్స్ న్యూరాన్స్ ఉన్నాయంటే అవి ట్రిలియన్స్గా కనెక్ట్ కావడం వలన అలా కనెక్ట్ అవి ఇంకా వాటి యొక్క రేంజ్ను పెంచుకున్నాయి. అంటే కనెక్షన్స్, నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇంక్రీజ్డ్, అంటే బిలియన్స్ ఉన్నవి ట్రిలియన్స్గా మారిపోయింటే వాటి రేంజ్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఇలా ఉన్న ఈ యొక్క న్యూరాన్స్ ఇలా ఫామ్ అయిన ఈ ట్రిలియన్స్ కనెక్షన్ అని మనము ఏదైనా మెమొరీని గుర్తుపెట్టుకుంటాం. పలానా రోజు నేను ఆ వివాహంలోనికి పెళ్లిలో ఉన్నాను, ఆ రోజు పలానవి లేదా ఆ ఆహారాన్ని నేను తిన్నాను, లేదంటే ఆ రోజు పలానా ఫ్రెండ్ని కలిశాను, ఇలా మనం గుర్తుపెట్టుకుంటాం కదా. ఇలా మనము గుర్తుపెట్టుకున్న వాటిని అన్నిటినీ ఎలా వీటిని గుర్తుంచుకోగలుగుతున్నాం, ఎలా ఈ మెమోరీస్ని గుర్తుంచుకోగలంటే ఈ ట్రిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ వల్లనే మనము ఆ మెమోరీస్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. అయితే ఇంకొక విషయాన్ని చెప్తాను. ఎంతవరకు ఈ ట్రిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్గా ఫార్మ్ అయిన ఈ న్యూరాన్స్ ఎంతవరకు స్టోరేజ్, మనం ఏదైనా పర్చేస్ చేసుకుంటే దానికి ఖచ్చితంగా ఒకవేళ మామూలుగా నేను డివైస్లో చెప్తున్నాను, ఇలా 24 GB అని 64 GB అని అలా వాటికి రేంజ్ ఉంటుంది. అలాగే ఇది కూడా ఈ బ్రెయిన్లో ఉండే ఇవి కూడా ఎంతవరకు లేదా బ్రెయిన్ ఎంతవరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందంటే కనుక 2.5 పెటాబైట్స్ని స్టోర్ చేసుకోగలదు. ఎంత ఈ 2.5 పెటాబైట్స్ అంటే ఎంత అంటే కనుక ఒక డివిఆర్ ఉంటుంది కదా, ఒక డివిఆర్ని కనుక మనం 24 hours ఆ డిస్క్ని వేసి రన్ చేస్తే ఇలా ఎన్ని సంవత్సరాలంటే, రోజులు కూడా కాదు, ఎన్ని సంవత్సరాలంటే 300 కంప్లీట్ ఎగ్జాక్ట్లీ 300 సంవత్సరాలు 24 hours రన్ చేస్తే ఎంత అయితే స్టోరేజ్ అవుతుందో అంత స్టోరేజ్, అంత క్యాపబిలిటీని ఈ కనెక్షన్స్, ట్రిలియన్ కనెక్షన్ మెమరీస్ కంటే ఏదైనా సరే, ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా సరే స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ వీటికి నర్వ్ సెల్స్ ఉంటుంది. కనుక అలాగా ఈ కనెక్షన్స్తో ఫార్మ్ అయిన వాటికి లేదా బ్రెయిన్కు ఆ యొక్క క్యాపబిలిటీ ఉంటుంది. ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో బ్రెయిన్కి సంబంధించిన దానిలో ఉన్న ఫార్మ్ అయిన కనెక్షన్స్, నెర్వ్ సెల్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.